దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని యొక్క పిలుపు మేరకు మన జీవితాల్లో మనం ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనము దేవుని యొక్క పిలుపుకి అభ్యంతరాలు పలికే వారంగా, సాకులు చెప్పే వారంగా, దేవునితో ముందుకు వెళ్ళటానికి ఆటంకాలు కలిగించే వారంగా ఉంటాము. అయితే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిలిచినప్పుడు లేదా ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఉద్దేశం అనేది తప్పనిసరిగా నెరవేర్చబడతా ఉంటుంది. మనం ఎన్ని చెప్పినప్పటికి కూడా దేవుడు ఒకరి ఎడల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఆయన నెరవేర్చే వరకు కూడా విడిచిపెట్టేవాడు కాడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకవేళ నిన్ను లేదా నన్ను ఆయన పిలిచినట్లయితే, ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఆయన పని కొరకు ఒక ప్రత్యేకంగా మనల్ని దేవుడు ఉపయోగించాలనుకున్నట్లయితే మనం ఎన్ని సాకులు చెప్పినా కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి కూడా తప్పించి ఆయన మనల్ని తన యొక్క సన్నిధిలో ఉంచేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం మనకి గట్టిగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో వారి యొక్క శ్రమలను చూశాడు. వారు పెట్టిన మొర్రను విన్నానని చెప్తా వచ్చాడు. వారు దేవుని యొక్క మాటను వినకుండా ఉండటం ద్వారా దేవుని యొక్క ఉగ్రత అనేది లేదా దేవుని యొక్క ఆ యొక్క భారమైనటువంటి హస్తం వారి మీద ఉంచబడింది. వారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అంతకాలం వారు అక్కడ ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు. నేను మిమ్మల్ని బయటికి విడిపించేవాడుగా ఉంటానని చెప్పాడు దేవుడు. కానీ ఆ మాట వారు చాలా కాలం వినకుండా వారు ఆ యొక్క బానిసత్వంలోనే ఉంటూ దేవునికి మొర్ర పెట్టారట. అందుకొరకే దేవుడు ఆ మొర్రను ఆలకించినట్టుగా దేవుని లేఖనాల్లో మనకి రాస్తూ వచ్చాడు. ఇక్కడ నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పును విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఏమనండి ఇక్కడ వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకి చేరిందట. దేవుడు వారి మొర్ర విన్న తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నారు. అందువల్ల ఇక్కడ దేవుడు వారి మొర్ర విని వారికి చేసిన వాగ్దానం ఏంటంటే, మిమ్ములను మరలా నేను ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉంచి వాగ్దాన దేశమైనటువంటి కనానులోకి నడిపిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారా అంటే భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. వారికి విడిపించే ఒక నాయకుడు అవసరమై ఉంది. దేవుడే మనకి సహాయం చేస్తాడు, దేవుడే వచ్చి మనల్ని విడిపిస్తాడని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పాడు, నేను మీ కొరకు ఒక నాయకుడిని పంపిస్తానని చెప్పాడు. ఆ పంపిస్తానని చెప్పినప్పుడు దేవుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే 3వ అధ్యాయంలో 4వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని చెప్పాడు. ఇక్కడ మోషేని దేవుడు పిలిచాడట. అయితే ఇక్కడ మనకు బాగా తెలిసిన సంఘటన ఇది. అంతకుముందు మోషే ఏం చేశాడు? ఒక ఐగుప్తుడిని చంపేశాడు. ఒక ఐగుప్తుడిని చంపివేసినప్పుడు అప్పుడేమనుకున్నా అంటే బహుశా మోషే వాళ్ళ తల్లి దగ్గర పెంచబడ్డాడు కనుక ఆ తల్లి నేర్పించేటువంటి అనేకమైనటువంటి దైవ సంబంధమైన విషయాలను బట్టి దేవుడు పంపించేటువంటి నాయకుడు నేనేనేమో అనుకుని ఉండొచ్చు ఆయన.
ఎందుకంటే ఇప్పుడు ఒక ఐగుప్తు యొక్క దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్లో నుంచి అధికమైన స్థానంలో ఉన్నవాడు మోషే. అందువల్ల ఆయన అనుకో ఉండొచ్చు, నీవే నాయన దేవుడు పంపినవాడని చెప్పి ఆ తల్లి చెప్పడం ద్వారా నేనే అనుకున్నాడు, ఆయన సొంతంగా ఏదో చేయాలనుకున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన చేసిన వాగ్దానము ఆయన నెరవేర్చేవాడు. మోషే తనకు తానుగా ఏదో చేయాలనుకున్నాడు. మోషే తనకు తానుగా చేసినట్లయితే ఏమయ్యేదంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరేది కాదు. కనుక దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరేది కాదు. ఎందుకంటే హుషారుగా ఉన్నప్పుడు కొన్ని పనులు చాలా చురుగ్గా చేస్తాము, ఆ హుషారు తగ్గిపోయినప్పుడు పనులు చేయటము సన్నగిలిపోతూ ఉంటుంది. మోషే కూడా ఇప్పుడు ఆ యొక్క తల్లి మాటలను బట్టి నేనే వారిని విడిపించేవాడిని అనుకుని ఉండొచ్చు. ఐగుప్తుడిని చంపేశాడు, కానీ ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఒక ట్రైనింగ్ ఇవ్వటానికి అక్కడి నుంచి బయటికి పంపించి వేశాడు. పంపిన తర్వాత దేవుడు మోషేని పిలుస్తూ ఉంటే మోషే సాకులు చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడ మోషే దేవుడిని చేత పిలువబడ్డాడు. ఆ మండుతున్నటువంటి పొద దగ్గర మోషే మోషే అని దేవుడు అతన్ని పిలిచాడు. అందుకు చిత్తం ప్రభు అని చెప్పాడు. అయితే ఆ తర్వాత మోషేకి దేవుడు ఒక అధికారాన్ని మోటానికి లేకపోతే ఒక ప్రణాళికను అప్పగించడానికి పిలిచినప్పుడు ఆయన సాకులు చెప్పడం ప్రారంభించాడు. ముందేమో తానే ఏదో చేయాలనుకున్నాడు, వెళ్ళగాలేదు కనుక పారిపోయాడు. ఇప్పుడు దేవుడు అతన్నే పిలిచి అతని ద్వారా విమోచన చేయాలనుకుంటున్నాడు. కానీ మోషే ఇప్పుడు సాకులు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇదే 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమని చెప్తున్నాడు మోషే చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అంటూ ఉన్నాడు. ఏమంటే మనం గమనించినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, వెట్టి పనులు చేసేవారుగా ఉన్నారు. కనుక బానిసలుగా వెట్టి పనులు చేసేవారుగా ఉన్నారు కనుక వారిలో ఉన్నటువంటి వారిని ఎవరు కూడా గుర్తించేవారుగా ఉండరు. కారణం ఏంటంటే ఇప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగినప్పుడు మోషేకి అక్కడ గౌరవం ఉంది, మోషేకు ఒక అధికారం ఉంది, మోషే యొక్క జీవితాన్ని ఒక ప్రత్యేకంగా చూశారు. కానీ ఇప్పుడు ఏమైంది? అక్కడి నుంచి దేవుడు బయటికి తోలివేశాడు. తోలివేసిన తర్వాత కొంత సమయం అయిన తర్వాత ఆయనకి కొంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రమ్మంటే అంటున్నాడు కదా, నేను ఎంతటి వాడును అంటున్నాడు అన్నమాట. ఇక్కడ నేను ఎంతటి వాడను దేవా అని సాకులు చెప్పడం ప్రారంభించాడు. మనము చాలాసార్లు ఏదైనా దేవుడు చెప్పినప్పుడు చేయటానికి మొట్టమొదటి చెప్తాడు కదా, అదో నేను ఎక్కడి వాడిని అండి, నేను ఎంతటి వాడిని అండి అని మనం చెప్తా ఉంటాం. మోషే కూడా ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు రా మోషే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళాలి, ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం రోజు నువ్వు బయటికి తీసుకురావాలని చెప్తుంటే నేను ఎంతటి వాడిని అయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. దేవుడు పిలిచినప్పుడు నీ స్థితి ఎలా ఉన్నా సరే దానికి దేవుడు చూసుకుంటాడని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటి అన్నాడు, నేను ఎంతటి వాడిని అయ్యా అని చెప్పేసి దేవుడితో ఆయన మాట్లాడుతున్నాను. నువ్వు ఎలాంటి వాడు అయినా సరే ఆయన పిలిస్తే ఆయన అధికంగా చేసేవాడు అని చెప్తున్నాడు, ఆయన ఆశ్రయించేవాడని చెప్తున్నాడు, ఆయన బలపరిచేవాడని చెప్తూ వచ్చాడు నాకు. కనుక దేవుని యొక్క పిలుపు విన్నప్పుడు మనము ఎంతటి వారమని అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. అందుకే దేవుడు చెప్పాడు, ఎవరు ఏ విధంగా తమను తాము హెచ్చించుకోవాలి అంతవరకే హెచ్చించుకోవాలని చెప్తున్నాడు. తను ఎంచదగిన దానికంటే ఎక్కువగా హెచ్చించుకోకూడదని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ మోషే యొక్క జీవితంలో నేను పారిపోయిన వాడిని ప్రభువా, అంతకుముందు అయితే నేను ఫరో యొక్క కుమార్తె కుమారుణ్ణే, కానీ నేను ఇప్పుడు ఫరో కుమార్తె కుమారుడు కాదు. ఎందుకని? విడిచిపెట్టబడ్డాడు, తోలివేయబడ్డాడు. కాబట్టి ఆ స్థితి నాది కాదయ్యా అని చెప్పి మోషే ఒక సాకు చెప్తా ఉన్నాడు. కానీ దేవుడు ఆయన విడిచిపెట్టలేదు, ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు. తర్వాత మనం చూస్తూ ఉంటే అదే 3వ అధ్యాయంలో 13వ వచనంలో మరొక సాకు చెప్తా ఉన్నాడు. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు
నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడుగుతా ఉన్నారు. ఏమన్నాడు? సరే నువ్వు ఎంతటి వాడువయ్యా అంటే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను పదా అని చెప్పాడు. రెండోసారి ఏమన్నాడంటే ఇక్కడ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని చెప్పగానే సరే ప్రభా నీ చిత్తమే అంటూ అంటాడు కదా. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనుకో, నీ పితరుల దేవుడు పంపించాడంటే నీ పేరేంటో నాకు తెలియదు, నీ పేరు నాకు తెలియదు, నీ పేరు నాకు తెలియదు కాబట్టి నేను ఎవరికని చెప్పాలి, ఎవరు పంపించారని చెప్పాలి అని ఇక్కడ మోసే రెండోసారి సాకు చెప్తా వచ్చాడు. నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరేంటో నాకు తెలియదు, అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళినా సరే వాళ్ళు అడుగుతారు నిన్ను పంపిన వాడు ఎవరంటే నీ పేరేంటో నాకు తెలియదు ప్రభా, నీ పేరేంటో నాకు తెలియదు అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా 14వ వచనంలో, నా పేరు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోసతో చెప్తాడు. నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్తున్నాడు. ఎందుకంటే సమస్తాన్ని చేసిన వాడు నేనే కనుక నేను ఉన్నవాడిని అనువాడిని. దేవుని యొక్క పేరు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ మాట చెప్పి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తా ఉన్నప్పుడు మరలా అడుగుతా ఉన్నాడు, ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయంలో 1వ వచనం ఉంది అంటున్నాడు కదా. అందుకు మోసే సిద్ధగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని ఉత్తరం ఇయ్యగా అని చెప్తున్నాడు. ఏమన్నాడు? మరొకసారి ఏం చెప్తున్నాడు? సరే ప్రభా వెళ్తాను, కానీ వారు నన్ను నమ్మరయ్యా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు? ఐగుప్తులోనే ఉన్నాడు. ఇప్పుడు దాకా కట్టడాలు కట్టించేటువంటి ఒక గొప్ప ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్న వాడు, అక్కడ అనేకమైనటువంటి ఫరో ఆజ్ఞలను పాటించినటువంటి వాడు. కనుక ఇప్పుడు నేను వెళ్ళా కానీ వాళ్ళు నన్ను నమ్మరు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ చేత పనిచేయించాడు. నేను వెళ్ళి దేవుడు నన్ను పంపించాడంటే వాళ్ళు నమ్మరు. నేను దేవుని యొక్క తరపున వచ్చానంటే వాళ్ళు నన్ను నమ్మరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మీద నమ్మకం లేదయ్యా అని చెప్పినప్పుడు దేవుడు ఒక సూచన అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ సూచన అంటే ఇక్కడ అంటున్నాడు కదా, నీ చేతిలో ఏముందని అడిగి దానిని నేల మీద పడవేయమని చెప్పాడు. నేల మీద పడవేయంగానే ఏమైంది? అది పాముగా చేయబడిందట. ఆ చేతిలో కర్రని కింద పడవేసినప్పుడు పాముగా చేయబడింది. దేవుడు నమ్మకాన్ని కలిగించడానికి అద్భుతాలు చేస్తాడు, సూచన జరిగించేవాడు ఉన్నాడు. అందుకనే పౌలు గారు చెప్తూ ఉంటాడు, దేవుడు అద్భుతాలు ఎప్పుడు చేస్తాడంటే అవిశ్వాసులు ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తాడు. విశ్వాసులకి అద్భుతాలు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే దేవుని యందు నమ్మకం ఉంచారు కనుక వాళ్ళకి అద్భుతాలు అవసరం లేదు. వాళ్ళకి ఒక ప్రవచనం కావాలి, విశ్వాసులకి ఒక ప్రవచనము లేదా ఒక దేవుని యొక్క మాట కావాలి, కానీ అద్భుతాలు చేయాల్సిన పని లేదు, సూచక్రియలు చేయవలసిన పని లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు దగ్గర పంపిస్తున్నప్పుడు వాళ్ళు నమ్మరు అని చెప్పినప్పుడు దేవుడు మొదటిసారిగా చెప్తున్నాడు కదా, ఆ చేతిలో కర్రను పడవేసినప్పుడు అది పాముగా చేయబడింది. మన పామును పట్టుకున్నప్పుడు అది కర్రగా మార్చబడింది. మరొకటి చెప్తా వచ్చాడు, ఇక్కడ అంటున్నాడు కదా 6వ వచనం చదవండి. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్ములో ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్ములో ఉంచుకొని దాని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి పుష్టము గలదై హిమవలే తెల్లగా ఆయను. తర్వాత 7వ వచనంలో ఆ తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను అని చెప్తా వచ్చాడు. దేవుడు 2 సూచక్రియలు ఇచ్చాడు. మొదటిది ఏంటంటే చేతిలో ఉన్నటువంటి కర్రని పాముగా చేయమన్నాడు. రెండవది దానికంటే బలమైనది ఇచ్చాడు. ఏంటంటే చేతిని రొమ్మున ఆనించుకున్నట్లయితే
దాన్ని బయటకు తీయగానే అదేమైందట, కుష్ఠరోగం పుట్టిందట. ఆ చెయ్యి అంతా కూడా తెల్లగా హిమములాగా అయిపోయింది, తెల్లగా హిమములాగా అయిపోయింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఏమవుతుందంటే శరీరం అంతా కూడా తినేస్తుంది, అదంతా కూడా తెల్లగా పాలిపోతూ ఉంటుంది అన్నమాట. లేవికాండం చదవండి తర్వాత మీకు అందులో రాయబడుతూ ఉంటాయి దాని యొక్క సూచనలు ఎలాగుంటాయి, అది ఎలాగాది వ్యాపిస్తుంది, దానికి ఏం చేయాలి, దాని శుద్ధి ఎలా చేసుకోవాలని దాంట్లో లేవికాండం రాస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఆ చేతిని లోపల పెట్టమన్నప్పుడు కుష్ఠరోగంగా తెల్లగా పాలిపోయి ఎముకలు బయటపడిపోయింది. మోషేతో దేవుడు చెప్తున్నాడు, మరలా నువ్వు ఆ చేతిని లోపల రొమ్మును ఆనించమని చెప్పాడు. ఆ రొమ్మును ఆనించమని చెప్పినప్పుడు అది మరలా మన శరీరంలో ఉన్నటువంటి మిగిలిన భాగంలోలాగా చేయబడింది. ఎన్నిసార్లు సాకు చెప్పినా కానీ దేవుడు దానికి ఒక సమాధానం చెప్తా వచ్చాడు, దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతాన్ని దేవుడు చూపిస్తానే వచ్చాడు. అందువల్ల వాళ్ళు నమ్మరయ్యా అంటే ఇదిగో మొదటిది చెయ్యి, వాళ్ళు నమ్ముతారు. ఇశ్రాయేలు భయంతో ఉన్నారు. వారి జీవితాల్లో దేవుణ్ణి నమ్మకుండా, దేవుడు పంపించిన వాడిని నమ్మకుండా ఉన్నట్లయితే వాళ్ళకి సూచన చేయమని చెప్పాడు. ఆ మొదటి సూచన చెయ్యి, అది నమ్మని ఎడల రెండవ దాన్ని వారికి చూపించు. ఆ సూచన నమ్మక నీ మాట వినకపోయిన నీవు కొంచెము ఏటి నీళ్లు తీసుకొని నేల మీద పోయేవాళ్ళు, అప్పుడు నీవు ఏటి నీళ్ళలో తీసిన నీళ్లు నేల మీద రక్తమగును అని చెప్పాడు. ఇశ్రాయేలును విడిపించడానికి విమోచకుడుగా ఆయన తీసుకొని వచ్చాడు. అందుకని అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అదిగో ఐగుప్తు దేశంలోనికి నువ్వు వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తాను. ఆ గొప్ప జనమైన తర్వాత వారు అక్కడ 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేను వారిని విడిపించడానికి ఒక నాయకుడిని పంపిస్తానని అబ్రహాముతోనే వాగ్దానం చేశాడు. కాబట్టి ఇక్కడ అనేకమైనటువంటి సూచనలు దేవుడు మోషే ద్వారా చూపిస్తూ వచ్చాడు. మొదటిదేమోను కర్ర పాముగా, రెండవదేమోను చెయ్యి కుష్ఠరోగం కలిగితో, తర్వాత మామూలుగా అవటము, మూడవది ఆ ఏటి నీళ్ళు తీసి నేల మీద వేసినప్పుడట ఏమవుద్ది, ఆ నీళ్ళన్నీ కూడా రక్తముగా మారుతాయి. కనుక అలాగ చెయ్యి, అప్పుడు నేను నమ్ముతానని చెప్పాడు. మళ్ళా మోషే సాగు చెప్తానే ఉన్నాడు. ఇంత బలాన్ని ఇంత అవకాశం ఇచ్చి ఇన్ని రకాల సూచనలు చూపించినప్పుడు కూడా మోషే మరలా ఏమంటున్నాడు తెలుసా, అదే 4వ అధ్యాయంలో 10వ వచనంలోకి వచ్చినప్పుడు, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంసము నాలుక మాంసము గలవాడినని యెహోవాతో చెప్పగా, మానవునకు నోరిచ్చిన వాడెవడు, మోగవాన్నే గాని చెవిటివాడినే గాని దృష్టి గలవారినే గాని గుడ్డివారినే గాని పుట్టించిన వాడవుడు యెహోవానైనా నేనే కదా అని చెప్తా ఉన్నాడు. మళ్ళా ఇంకొక సాక్ష్యం చెప్తున్నాడు, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను మాట నేర్పరిని కాదంటున్నాడు. మాట నేర్పరి కాదంటున్నాడు. మాట నేర్పరి కాదు అని చెప్పిన మాట ఒక సాకు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఐగుప్తు దేశ సకల విద్యలందు ప్రావీణ్యుడు అని అపోస్తుల కార్యాల్లో మనకు స్టెఫెను కూడా చెప్తా ఉంటాడు. మోషే ఎలాంటి వాడయ్యా అంటే ఐగుప్తు దేశ సకల విద్యలందు ప్రావీణ్యం కలిగిన వాడు. ఇక్కడ నేను మాట నేర్పరిని కాదని చెప్తా ఉంటే దేవుడు చెప్తున్నాడు కదా, నోరు కలుగు చేసిన వాడెవడు, మూగవాడిని చేసిందవుడు, మాట్లాడేవాడిని చేసిందవుడు, చెవిటివాడిని చేసిందవుడు, వినగలిగిన వాడిని చేసిందవుడు, గుడ్డివాడిని చేసిందవుడు, చూపు చూడగలిగిన వాడిని చేసిందవుడు, అది నేనే కదా అని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కనుక నోటి మాంద్యము గలవాడిని, మాట నేర్పరిని కాదు అంటున్నాడు. నేను వచ్చాను కదా, ఇదిగో కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి
నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించునని అతనితో చెప్పాను. ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉంటాను అని చెప్తున్నాను. మాట నేర్పరి కాకపోయినా సరే దేవుడు నేను నీ నోటికి తోడుగా ఉంటానన్నాడు. ఎన్ని సాకులు చెప్తున్నా కానీ మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే మోషేని దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఇశ్రాయేలు విమోచకుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకురావటానికి ఒక బలమైన నాయకుడు కావాలి కనుకనే ఆ నాయకుడికి అన్ని విషయాలు తెలిసి ఉండాలి. అందుకొరకే 40 సంవత్సరాలు ఎక్కడ ఉంచాడు? రాజు కుటుంబంలో ఉంచాడు. మోషే ఎక్కడ పెరిగాడు? ఫరో యొక్క కుమారుడుగా రాజరికంలో పెరిగాడు. రాజరికంలో పెరిగిన వాడికి అన్నీ తెలుసు. ఎందుకంటే రాజులు చిన్నప్పటి నుంచి వాళ్ళని గురుకులాలకు పంపించేవాడు. మన దేశంలో కూడా గురుకులాలకు ఎందుకు పంపిస్తారంటే గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి, అనేకమైన వాటిల్లో ప్రావీణ్యాన్ని పొందటానికి. కనుక రాజా గృహంలో 40 సంవత్సరాలు పెంచాడు. 40 సంవత్సరాలు పెంచాడు. ఎందుకు పెంచాడయా అంటే 40 సంవత్సరాల్లో అనేకమైన విషయాలు ఆయన నేర్చుకున్నాడు. అక్కడ అనేకమైన విషయాల్లో పాండిత్యాన్ని పొందాడు. అనేకమైన సంగతులు ఆ రాజ్య సంబంధమైనవి అనుభవించాడు ఆయన. ఎందుకంటే ఒక గొప్పవాడిని ఇచ్చినప్పుడు వాడికి పేద సంగతి తెలియదు కదా. గొప్పవాడిని ఏర్పాటు చేస్తే వాడికి విలాసవంతమైనది తెలుసు, కానీ ఆకలితో ఉన్న బాధ వాడికి తెలియదు. అదే ఒక దరిద్రుడిని ఏర్పాటు చేస్తే వాడికి ఆకలి గురించి తెలుసు, కానీ విలాసవంతమైన తెలియదు వాడికి. అందుకే దేవుడు మోషేకి ఎలాంటి తర్ఫీదు ఇచ్చాడా అంటే 40 సంవత్సరాలు రాజగృహంలో పెంచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్కసారిగా ఏం చేశాడు? తీసుకెళ్ళి ఎడారిలో పడేశాడు. 40 సంవత్సరాలు ఎడారిలో తిరిగాడు. గొర్రెలు కాసుకుంటా తిరిగాడు. ఫరో యొక్క రథం మీద ఎక్కి తిరుగుతూ అనేకమైన పనులు చేసిన వాడు కాలినడకలో ఎడారుల్లో తిరిగాడు. జనాల మీద పెత్తనం చేసిన వాడు ఇప్పుడు గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. నీడ పట్టున్నవాడు ఇప్పుడు ఎండలో ఉన్నాడు. అక్కడ ఆకలి దప్పికనే తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఆకలి తీరదు, దప్పిక తీరదు. అలాగ 40 సంవత్సరాలు దేవుడు మోషేని అరణ్యంలో ఉంచాడు, ఎడారులో ఉంచాడు. ఎందుకంటే రాజరికం మాత్రమే కాదు, దారిద్ర్యాన్ని కూడా తెలుసుకోవాలి. దారిద్ర్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు రెండిటికి వ్యత్యాసాన్ని చూడగలిగిన జ్ఞానం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మోషేతో చెప్తున్నాడు, నేను ఇప్పుడు నీ నోటికి తోడుగా ఉంటాను. నువ్వేం చెప్పాలి నేను చెప్తాను, నువ్వేం చేయాలి నేను బోధిస్తాను. కాబట్టి నువ్వు బయలుదేరు అని చెప్తా ఉంటే ఆయన అంటున్నాడు కదా. మరలా ఇంకోసారి చెప్తా ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయంలోనే 13వ వచనంలో, నువ్వు పంపాలనుకుంటే ఎవడు పంపాలనుకున్నావు వాడిని పంపాయా, నన్నెందుకు పంపుతున్నావు, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటున్నాడు మోషే. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు అయిపోయింది కదా. 3 సార్లు అనేకమైన విషయాలు చెప్పాడు. నేను ఎంతటి వాడినయ్యా అంటే నువ్వు ఎలాంటి వాడువో నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. మరి నేను వెళ్తే నమ్మరయ్యా అని చెప్పినప్పుడు సూచనలు చేశాడు. మరి నేను ఏం చేయాలంటే నువ్వు నోటి మాంద్యం గలవాడు అంటే ఏమన్నాడు? నేను నీకు నోటికి తోడుగా ఉంటానని చెప్పాడు. ఇప్పుడు అంటాడు కదా, నువ్వు ఎవరిని పంపాలనుకుంటే అలా పంపించుకో ప్రభా, నన్నెందుకు అని చెప్పినప్పుడు దేవుడు కోపపడి మోషేతో చెప్తున్నాడు, ఇదిగో నీ అన్న ఉన్నాడు లేవీయుడు. ఎవరు? అహరోన్. నీ అన్న లేవీయుడు ఏంటంటే అహరోన్ ఉన్నాడండి, నీకంటే బాగా మాట్లాడగలడు. కాబట్టి నేను ఆయన్ని పిలుస్తున్నాను, అదిగో నీకు ఎదురు వస్తున్నాడు, అతడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వేం మాట్లాడకుండా నేను నిన్నే పంపుతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళు అని మోషేతో దేవుడు చెప్పి
మోషేతో వెళ్ళమని చెప్పినాక అహరోను ఎదురొస్తున్నాడు. అతను నిన్ను చూసినప్పుడు తన హృదయమో సంతోషించుతున్నాడు కనుక నువ్వు వెళ్ళు అని చెప్పి మోషేతో ఆ సాకును కూడా తప్పించి వెళ్ళమని చెప్తున్నాడు. ఇంకా సాకు చెప్తా ఉన్నాడు. అంటున్నాడు కదా, అదిగో ప్రభువా, ఇశ్రాయేలీలు నా మాట వినరయ్యా అని 6వ అధ్యాయంలో 10వ వచనం దగ్గర నుంచి చదవండి. మరియు యెహోవా మోషేను చూచి, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోను చూచి ఇశ్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలకి పోనీయడని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంసము గలవాడను, నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గర అయిపోయింది, ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజల్ని పోనీయమని చెప్పాడు, అడగమంటున్నాడు. అందుకు మోషే చెప్తున్నాడు కదా, ఈ ప్రజలైనా ఇశ్రాయేలీలు ఎవరలేదు. ఫరో ఎట్లుంటాడు? మన వాడే మన మాట వినకపోతే బయటోడు ఎవడుంటాడు? అందుకు దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో నువ్వు వెళ్ళు, నీకెందుకు ఫరో నిన్ను చూచినప్పుడు ఫరోకి భయాన్ని కలుగు చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి నేను నోటి మాంద్యం గలవాడిని, మాట మాంద్యం గలవాడిని అయ్యా అంటున్నాడు. ఎన్ని సాకులు చెప్తా వచ్చాడంటే, కానీ చివరికి దేవుడు చెప్తున్నాడు కదా, ఫరో వినడయ్యా అంటే నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు అని చెప్పాడు. ఫరోతో మాట్లాడమని చెప్పినాక దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఎన్ని రకాల అద్భుతాలు చేశాడు? 10 రకాల అద్భుతాలు చేశాడు. నీకెందుకు, నువ్వు వెళ్ళు, నేను ఫరోని నీ ఎదుట ఉంచబోతున్నాను చెప్తున్నా. ఫరో ఎద్దకు నువ్వు వెళ్తే నేను ఫరోని ఉంచుతాను. ఎందుకంటే లోకానికి నేను ఎవరినో తెలియచేయాలి, నేను ఉన్నవాడను అనువాడని తెలియచేయాలి, నేనే సృష్టికర్తనని తెలియచేయాలి, నేనే సమస్తాన్ని ఏర్పాటు చేసిన వాడని లోకానికి భయాన్ని పుట్టించాలి. కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడు మోషేతో చెప్పి మోషేను పంపించాడు. అయినప్పటికీ మోషే చివరికి అంటాడు కదా, నేను నోటి మాంద్యం గలవాడిని, మాట మాంద్యం గలవాడిని, నాకు ఇదిగో మాట్లాడటం చేత కాదు ప్రభు అంటుంటే, అయినా సరే నువ్వు వెళ్ళు, నేను నీతో కార్యం చేయబోతున్నాను, ఫరోకి భయాన్ని పుట్టించబోతున్నాను అంటాడు కదా. ఇదిగో ఫరో నిన్ను చూసినప్పుడు భయపడి అతడు ఇశ్రాయేలును బయటికి తోలివేసే వరకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. చివరికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మోషే ద్వారా 10 రకాల తెగుళ్ళు అక్కడ పంపించాడు. అద్భుతాలు చేశాడు దేవుడు. ఆ అద్భుతాలు అయిపోయిన తర్వాత మొదట్లో మోషే ఏమన్నాడు? నా ప్రజలను పంపించమంటే నీ దేవుడెవడో నాకు తెలియదు పోమని చెప్పాడు ఫరో. కానీ ఆ తర్వాత మోషేను అహరోను పిలిపించి, మీరు ఆలస్యము చేయకుండా త్వరపడి వెళ్ళిపోండి, మీరు ఇంక ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేళ్ల దేవుడు సృష్టికర్త అని, ఇశ్రాయేళ్ల దేవుడే దేవుడని, ఇశ్రాయేళ్ల దేవుడు గొప్పవాడని తెలియచేయటానికి దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేశాడు. 10 సార్లు ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేశాడు. ఎందుకని చెప్తాను ఉన్నాడు, ఇదిగో నేను ఫరో హృదయం కఠినం చేయబోతున్నాను కాబట్టి నువ్వు మళ్ళా వెళ్ళని చెప్తున్నాడు. ఒకసారి మోసే వెళ్ళంగానే నా ప్రజల్ని పంపించమంటే ఫరో పంపించినట్లయితే ఎలా ఉండేదంటే, అందుకొరకే దేవుడు ఏం చేశాడంటే ఫరోని మొత్తి 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 దేవుడు గొప్పవాడు, మీరు పొండి అని చెప్పినట్టుగా చేశాడు. అలాగ చేయటానికి దేవుడు దగ్గర మోషేని వాడుకోవటానికి పిలిచినప్పుడు మోషే ఎన్నో సాకులు చెప్తా వచ్చాడు. కానీ ఎందుకు ఇవన్నీ జరిగించాడయ్యా అంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి. దేవుడు ఒకరిని ఏర్పాటు చేసినప్పుడు,
ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎన్ని సాకులు చెప్పినప్పటికీ దేవుడు వారి ద్వారా ఆ కార్యాన్ని నెరవేర్చేవాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఇక్కడ మోషే ద్వారా ఇన్ని సాకులు చెప్పబడ్డప్పటికి కూడా దేవుడు మోషేని విడిచిపెట్టకుండా మోషేని పంపించి మోషే ద్వారా అద్భుతాన్ని జరిగించాలి, మోషే ద్వారా విమోచన జరిగించాలి, అనేకమైన సూచనలు జరిగించి చివరికి దేవుడు చేసిన వాగ్దానాన్ని చూపించాడు. ఇశ్రాయేలుకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు. అబ్రహాంతో వాగ్దానం చేశాడు. చాలా కాలం అయిపోయింది. అబ్రహాం వాగ్దానం చేసిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు దాటిపోయింది. ఎందుకంటే ఇస్సాకు పుట్టేటప్పుడు 25 సంవత్సరాలు అయింది. ఇస్సాకు పెద్దవాడై 40 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పిల్లలు పుట్టడానికి మళ్ళా కొంతకాలం అయింది. అప్పుడు యాకోబు వచ్చాడు. యాకోబు కూడా మరి 21 సంవత్సరాలు పెద్దవాడైన తర్వాత పారిపోయి 21 సంవత్సరాలు పద్నారాములో జీవించాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు యాకోబుకి సంతానం పుట్టి 12 మంది అయ్యారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఐగుప్తు తీసుకెళ్ళాడు. ఎందుకు? కరువు వచ్చింది కనుక. ఆ కరువులో వాళ్ళని పోషించి విస్తారమైన జనాంగాన్ని చేసి చివరికి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి కనానులోనికి తీసుకురావటానికి 10 రకాల అద్భుతాలు జరిగించి మోషేని ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా కార్యాలు చేసినప్పుడు మోషే సాకులు చెప్తా వచ్చాడు. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. దేవుడు పిలిచిన వారు, ఏర్పాటు చేసుకున్న వారు ఎలాంటి వారయ్యా అంటే బలమైనటువంటి వారు, వారు కార్యాలు చేయగలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారు. మరి వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఉదాహరణ మోషే. కాబట్టి మోషే ఎన్ని సాకులు చెప్పినప్పటికీ తప్పించుకోవటానికి దేవుడు మోషేను నాయకుడుగా ఏర్పాటు చేసి చివరికి ఇశ్రాయేలుని 80 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి వాళ్ళని కనానులోనికి తీసుకొని వెళ్ళేట్టుగా చేశాడు. ఎందుకనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనకు తెలియదు. మోషేకైతే ఒక కార్యాన్ని అప్పగించాడు. దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో నీకు తెలియదు. నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలియదు కనుక నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దానిలో నువ్వు సాకులు చెప్పేది వారుగా ఉండకూడదు. నువ్వు సాకులు చెప్పిన దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నువ్వు తప్పనిసరిగా ఆ కార్యము జరిగించడానికి, అక్కడికి రావటానికి నిన్ను దేవుడు లాక్కొచ్చేవాడుగా ఉన్నాడు. గిద్యోను కూడా ఒక దినాన్ని ఏమైందంటే భయపడిపోయి ఆ యొక్క వాము సాటును దాక్కున్నాడట. గోధుమల గుల్లగొట్టిన గడ్డెరకాలు దాక్కున్నాడట. కానీ దేవుడు చెప్తున్నాడు, గిద్యోను నువ్వు బయటికి రా, పరాక్రమం కలిగిన శాలిని నువ్వు బయటికి రామని బయటకు వచ్చిన వాడిని పిలిచి ఇశ్రాయేలుకి ఒక న్యాయాధిపతిగా పంపించాడు. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఒక కార్యం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ కార్యము నెరవేర్చే వరకు నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన దేవుడు మాత్రం ఊరుకో. మోషే తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలేదు. ఎన్నో సాకులు చెప్పాడు. అన్ని సాకులు చెప్పినా సరే దేవుడు దానికి సమాధానం చెప్పి చివరికి మోషే వెళ్ళి ఇశ్రాయేలుని విడిపించి బయటకు తెచ్చేట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి మరి ఇర్మియాని పిలిచినప్పుడు కూడా ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలున్నాయా అని చెప్తున్నాడు. నేను బాలున్నాయా అంటే ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు గర్భములో పడకముందే నిన్ను నేను ఎరిగిన వాడిని, నువ్వు గర్భమందు రూపించక ముందే నేను నిన్ను చూశాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వేం మాట్లాడక ఇల్లు, నువ్వు చేయవలసింది నేను చేస్తానని చెప్పాడు దేవుడు. చదువు లేకపోవచ్చు, పనితనం లేకపోవచ్చు, మాటలు మాట్లాడలేకపోవచ్చు, కార్యాలు చేయడం చేత కాకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు బోధించేవాడిని, నేను నిన్ను నడిపించేవాడు. యేసుప్రభువు కూడా అదే చెప్పాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత
ఆదరణకర్తనే ఆత్మను పంపిస్తాడు. ఆ ఆత్మ మీలో ఉండి మీరు ఏమి మాట్లాడాలో అది మీకు బోధిస్తుంది, మీరు ఏమి చేయాలో అది మీకు నేర్పిస్తుంది. కనుక మీరు వెళ్ళండి అని యేసు ప్రభువు చెప్పారు. అలాగే ఈరోజు మోషేని పిలిచినప్పుడు సాకులు చెప్పాడు, మనల్ని పిలిచినప్పుడు కూడా మనం కూడా సాకులు చెప్తాం. నన్ను పిలిచినప్పుడు కూడా నేను సాకులు చెప్పాను. కానీ దేవుడు అలా కాదు అని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చి దాని ప్రకారం పంపించాడు, నడిపించాడు. కనుక ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరి కొరకు ఒక కార్యాన్ని, ఒక పనిని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆ పని మనం నెరవేర్చే వరకు దేవుడు నిన్నుగా నన్ను కానీ విడిచిపెట్టడు అని చెప్పి నేను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను. దేవుడు మనకి ఏ పని ఇస్తాడో ఆ పని చేసే వరకు మనము ఉంటాం. ఎంత రోగం రాని, ఎంత బాధ కలగని, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే అప్పటి వరకు దేవుడు మనం ఉంచుతాడు. మనం చేయాల్సిన పని అయిపోయిన తర్వాత ప్రభువా నన్ను ఉంచనగా నిన్ను ఉంచుడు. కనుక ఏది ఎలాగా ఎప్పుడు జరగాలో అదే అప్పుడు దేవుడు అలా చేసేవాడు. మోషే జీవితంలో అదే జరిగింది, మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వెన్ని సాకులు చెప్పినా సరే దేవుడు నిన్ను ఆపడు. దేవుడు నిన్ను పిలవకపోతే నువ్వెంత పరిగెత్తుకొని వచ్చినా సరే దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళడు. ఒకసారి అలాగే ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు, వచ్చి అన్నాడు, అదిగో ప్రభువా పరలోక రాజ్యం వెళ్ళడానికి నేనేం చేయాలంటే దేవుడు చెప్పాడు, అవి చేయి ఇవి చేయి అని చెప్పాడు. అవన్నీ చేస్తున్నాడు అంటే చివరికి నేను ఆస్తి అమ్మేసి నా అమ్మని రమ్మన్నాడు. వాడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి వాడికి వ్యసన పడక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు, వాడు వచ్చినప్పుడు అయ్యా నేను ఇంటికి వెళ్ళాలయ్యా అంటే దేవుడు చెప్పాడు, నువ్వు ఇంటికి పోకపోతే రారా, నువ్వు నా వెనకాల వచ్చే మనగానే వాడు ఇంటికి వెళ్ళకుండానే వెనకాల వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు వాడి ద్వారా చేయాల్సిన పని ఇది. వీడు ఎన్ని చేసినాక దేవుడు వాడిని ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి వాడిని పోయి నువ్వు పేదలకు ఇచ్చేసి అప్పుడు రమ్మని చెప్తే వాడు వెళ్ళిపోయాడు. కనుక మనం ఎన్ని సాకులు చెప్పినా దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని నిర్ణయంలో మనం ఉన్నామంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను వాడుకుంటాడని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అలాగా దేవా నీవు నన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటులో నేను ఉన్నట్లయితే ఆ ఏర్పాటు జరిగే వరకు నాకు సహాయం చేయ ప్రభు అని మనం కూడా ప్రార్థన చేద్దాం. మోషే జీవితంలో అద్భుతాలు చేసేవాడు ఆయన, అలాగే మా జీవితాల్లో కూడా జరిగించి నీతో ముందుకు సాగే భాగ్యాన్ని మనం దయచేయమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.